అయితే యాక్చువల్గా మనం ఎక్కడైనా పెద్ద విజయం వచ్చేసినప్పుడు ఒక చిన్న దిష్టి చుక్క అనేది ఇప్పుడు అవసరం. అది మన మన పిల్లలు కూడా ఉంటారు, అందంగా అద్భుతంగా ఉంటారు, వాళ్ళు పండంటి బిడ్డలాగా ఉంటారు, బట్ వాళ్ళకి చిన్న దిష్టి చుక్క పెడతాం మనం, దిష్టి తగలకుండా ఉంటానికి. అలాగా మీరు ఇంత సక్సెస్ చూసేసిన తర్వాత మీకు వచ్చిన దిష్టి చుక్కలేగా ఏదో ఎవరో వచ్చి నాది కదా అని చెప్పేసి అది అంతా అంటే అనిపించింది. ఈ రోజుల్లో ఒక రకంగా చిప్ ట్రిక్ అవుతుంది అది. ఒకటి ఆలోచనలు మనం దొబ్బేసే అంత ఇదంటే మనకి అంత మెచ్యూరిటీ లేదు మనకు తెలిసి. బట్ మరి ఏమనిపించింది దాన్ని రాజుగారు ఏమన్నా అసలు అదే ఇప్పుడు ఇది నేను ఎంత కష్టపడి రాసుకుని నాకు తెలుసు కాబట్టి నాకు ఎక్కడ దాని మీద నేను పెద్ద ఫీల్ అవ్వాలి. ఇప్పుడు మనం ఏదో జరుగుతూనే మనకు అనిపించవచ్చు, నాకు ఏదైనా అనిపించాలంటే నేను ఎక్కడేమైనా తప్పు చేసి ఎవరిదో తీసుకుంటే నాకు అనిపిస్తుంది. సో నాకు అది అనిపించలేదు బేసిక్గా, ఎందుకంటే నేను 3 సంవత్సరాలు ప్రయాణం చేశాను దీని మీద. మా ఫాదర్కి జరిగిన ఇష్యూని పట్టుకొని చాలా ఇంటర్వ్యూ చెప్పే కదా, క్లైమాక్స్ కూడా మా పెదనాన్న చనిపోయినప్పుడు జరిగిన ఇష్యూ పట్టుకొని నేను ఒక 2-3 సంవత్సరాలు రాసి ఎంతో రెక్కీలు చేసి ఎంతో ఇవన్నీ చేసిన తర్వాత ఆయన వచ్చారు. సో నాకు ఎందుకు అనిపిస్తుంది, నేను చేస్తే కదా నాకు అనిపించాలి, నాకేం అనిపించాలి. ఆయన పిలిచి కూడా మాట్లాడాను నేను. ఇప్పుడు ఆయన రాసిన కథకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. మరి ఏమన్నారు పిలిచి మాట్లాడితే? ఏం లేదు, అంతే. అప్పటి నుంచి మళ్ళీ ఆయన ఎక్కడ ఉన్నా కూడా తెలియదు. నేను దీని చెప్పా, బ్రదర్ మీరు కష్టపడి వచ్చారు, మీరు నా రండి పని చేద్దాం, ఇలాంటి వద్దని చెప్పా. నేను ఇంకోటి కూడా చెప్పా, మనకు రైటర్స్ అసోసియేషన్స్ ఉన్నాయి, మనకు పెద్ద పెద్ద విజేంద్ర ప్రసాద్ గారు, పరుచూరు బ్రదర్స్ వాళ్ళందరూ ఉన్నారు. నువ్వు ధైర్యంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళు ఏమన్నా ఇది కాదు తప్పు ఇది రైట్ అంటే నేను ఓకే అని చెప్తా. నువ్వు అక్కడికి వెళ్ళు, నీకు తెలియట్లేదు బేసిక్గా ఇది నాదని ఒక చిన్న కాకి అనే పాయింట్ నాదంటున్నావు, ఇది కాదు సినిమా కథ అంటే అలా ఉండదు, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వస్తా, వాళ్ళు ఇది తప్పయ్యేవేనంటే నేను నీతోటే ఉంటా అని చెప్పి. ఆ తర్వాత మళ్ళీ ఆయన రాలా. నేను అప్పటికి చెప్పాను, బ్రదర్ అంటున్నారు కదా నేను అది ఇది కష్టపడ్డాను, రా నీ పాయింట్ ఏదో చెప్పు, నేను నెక్స్ట్ సినిమాలో కలిసి పని చేద్దాం అని ఆఫర్ కూడా ఇచ్చా. మళ్ళీ అయితే ఆయన ఏంటంటే ఏదో ఎగ్జైట్ అయిపోయి ఉంటారు కదా, ఎవరో ఒకరు చెప్పేసి ఏదో చేద్దాం. అవును, మనకు లేకపోయినా పక్కన వాళ్ళకు ఉన్న ఆలోచనలు కూడా మన మీద రుద్దుతూ ఉంటారు ఒక్కొక్కసారి. ఇది రాజుగారి దగ్గరికి వెళ్ళిందండి, ప్రెస్ మీట్ పెట్టాను కదా నేను, మన కొత్త ఆఫీస్లోనే పెట్టాను. అవునవును, మన వాళ్ళ ఆ రోజు నేను 28 నిమిషాలు అనర్గళంగా నా బాధ చెప్పాను. అవును, అంటే ఇదండి ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగింది చెప్పా. మన మీడియా మిత్రులు మొత్తం ఉన్నారు. తర్వాత క్వశ్చన్ ఏమన్నా అడగండి అన్న క్లియర్ కట్ ఆన్సర్ వచ్చిన క్వశ్చన్ లేదా, లేకపోతే మన వాళ్ళు డెఫినెట్లీ న్యాయం చేయడానికి ట్రై చేస్తారు. ఆ సైడ్ నుంచి ఏం జరిగిందని డెఫినెట్లీ క్వశ్చన్ చేస్తారు. సో నేను చెప్పిన ఆన్సర్ క్వశ్చన్ కూడా అడగల, ఎందుకంటే క్లియర్గా ఉంది కదా, ఆయనకు తెలియదు బాబు, అంతే. రాజుగారు ఏమన్నా అన్నారో దీని మీద రియాక్ట్ అయ్యారా? ఫస్ట్ డెఫినెట్లీ ఆయన మేము కలిసాము, ఆయన ఆఫీస్కి వచ్చారు, ఆయన క్లియర్ కట్ ఇదే చెప్పారు. ఆయన కూడా రాజుగారు కూడా కలిసారు, ఆయన ఆఫీస్కి వచ్చాడు. ఆయన వచ్చి నాన్న ఇది ఉంటుంది సినిమా అంటే అలా ఉండదు, ఇవ నీ కథ ఇది మా కథ ఇది ఎక్కడ టాలీ అయింది, టాలీ అవ్వాలంటే కొన్ని లెక్కలు ఉంటాయి, 12 సీన్లు టాలీ అవ్వాలి, ఇది వేరు అది వేరు. మళ్ళీ రెండో విషయం ఏంటంటే ఇప్పుడు వేరే కథ అనుకోండి ఆ పాయింట్ తీసుకున్నారని అనొచ్చు, ఇది మన అందరి జీవితాల్లో ఉన్న విషయం, జరిగే విషయం. దీంట్లో దొంగతనం ఏముంది? ఇప్పుడు మా ఇంట్లో పెడతారు, మీ ఇంట్లో పెడతారు, ఆయన ఇంట్లో పెడతారు, ఆయన ఇంట్లో పెడతారు, అందరు చూసిందే కదా ఇది. నువ్వు నీ పాయింట్లో రాసుకున్నావు, ఆయన ఆ పాయింట్లో రాసుకున్నాడు, ఇది నాది అనడానికి లేదు. పెళ్లి తంతు ఉంది ఇప్పుడు మాంగళ్య ధారణ, జీలకర్ర బెల్లం పెట్టడం, నేను రాశాను మాంగళ్యం కట్టడం, జీలకర్ర బెల్లం నేను రాశానంటే మరి మీరు కూడా చూసారు కదా, ఆయన అందరూ చూసారు. ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ లో ఒక్కొక్కటి జరుగుతుంది. మీ పాయింట్ ఆఫ్ లో తాళి కట్టేటప్పుడు ఒక యాంగిల్లో చూస్తారు, నా పాయింట్ ఆఫ్ లో ఇంకో యాంగిల్లో చూస్తారు. అది కొన్ని విషయాలు అందరివి, అదే మిస్ అయ్యాడు. అయిపోయింది.